నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైసీపీలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి విడతల రజని అరెస్ట్ కాబోతుందా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మాజీ మంత్రి విడతల రజని అరెస్ట్ అని మనకైతే వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇంకా అరెస్ట్ కావడానికి రోజులు దగ్గర పడ్డాయి. అది ఎన్ని రోజులు అనేది మనం చెప్పలేం, కానీ దగ్గర పడ్డాయి. ఎందుకంటే విడుదల రజని అనే ఆమెను మనం చూస్తే చిలకలూరుపేట ఎమ్మెల్యే చేసింది ఆమె. తర్వాత గుంటూరుకి కంటెస్ట్ చేయడానికి చేసింది, కానీ గెలవలేదు. గతంలో 2022లో ఆమె మంత్రి అయిన కాడి నుంచి 2024 వాళ్ళ ప్రభుత్వం ఉన్నంతకాలం కూడా జరిగినటువంటి కార్యక్రమాలు, అదే సందర్భంలో అంతకుముందు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే మినిస్టర్ కాకముందు కూడా చిలకలూరుపేటకి సంబంధించి రకరకాలైన ఆరోపణలు వస్తే మనకి పేపర్లోకి వచ్చింది, మన అందరికీ తెలిసింది ఒకటి ఏంటంటే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే యజమానిని బెదిరించి వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు చేయించి వాళ్ళని ఏదో 5 కోట్లు ఎంతో డిమాండ్ చేస్తే వాళ్ళు అదే సెటిల్మెంట్ చేసుకుని 2 కోట్లు ఆవిడకి ఇచ్చేలాగా, ఎవరైతే ఐపీఎస్ ఎవరో వచ్చాడో అతని విచారణకి అతనికి 10 లక్షలు, తర్వాత రజనీ గారి పిఏకి 10 లక్షలు ఇచ్చాడని చెప్పి నా ఆరోపణని గత ప్రభుత్వ హయాంలోనే అతను బయట పెట్టినా కూడా అప్పట్లో చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఒక విచారణ చేపట్టి అన్ని రకాలుగా ఆధారాలతో సహా పక్కన పెడితే అది కరెక్టే, ఆ ఇచ్చింది తీసుకున్నది అన్నీ కరెక్టే అనేటువంటి నిరూపితమైంది. ఇప్పుడు బయటకు వచ్చి ఆమె ఏమంటుంది, నేను బీసీ మహిళని కాబట్టి నా మీద కక్షధోరణ చర్యలతో ఇలా కూటమి ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. గతంలో నేను శ్రీకృష్ణ గారు ఉన్నారు కదా ఎంపీ గారు, మేము ఇద్దరం కూడా ఒకే పార్టీలో ఉన్నాం. పార్టీలో ఉన్నప్పుడు నా మీద కక్ష కట్టి ఇటువంటి కార్యక్రమాలు చేశారు, నా ఫోన్ ట్యాప్ చేశారు, నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారు. అది ఇప్పుడు మనం ఏమంటున్నామంటే అది మీ ఇద్దరు ఒక పార్టీలో ఉన్నారు, అప్పుడు సపోజు మీ గవర్నమెంటే ఉంది, మరి నీ మీద ఇలా ఫోన్ ట్యాప్ చేస్తే అప్పుడే కేసు పెట్టాలిగా. పోనీ ప్రభుత్వం వారిది ఇప్పుడైనా కేసు పెట్టచ్చుగా, ఎందుకు మరి పెట్టలా? నేను అంటుంది ఇటువంటి ఆరోపణలు చేసి ఏదో రకంగా తెప్పించుకుందాం, మళ్ళీ కులం కార్డు వాడేసి కులం గోళ్ళ వెనకాల దాక్కుందాం అంటే కుదరదు. ఈ రోజున కేవలం లక్ష్మీ బాలాజీ క్రషర్స్ అనే కాకుండా ఆ ప్రాంతానికి సంబంధించి అంటే అక్కడ ఏదన్నా ఒక వైన్ షాప్ పెట్టుకున్నా, ఒక బార్ పెట్టుకున్నా, లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ ఎవరన్నా రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక కన్స్ట్రక్షన్ కట్టినా, ఎవరన్నా అపార్ట్మెంట్ కట్టినా ప్రతి వాళ్ళకి అప్పని చెల్లించవలసింది. ఈవిడికి ఏం చేసింది, ఆఖరికి ఆమెకి సంబంధించిన ఒక మనిషిని రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా పెట్టేసింది. అతను డైలీ చూస్తాడనమాట ఈరోజు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో ఏంటో అని. వాళ్ళ మీద వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ నుంచి డిమాండ్ 1 లక్ష నుంచి మొదలుపెట్టి 1 కోటి రూపాయలు, 5 కోట్లు, 3 కోట్లు రకరకాలు ఆ విధమైన డిమాండ్ చేసి డబ్బులు దండుకోవడం. తర్వాత కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని పేర్లు కూడా బయట చెప్పలేకపోతున్నారు ఇప్పటికే కూడాను. అంటే ఇప్పుడు భాష్యం అప్పారావు గారని సనశ్రీ అని సంబంధించింది, అతని దగ్గర 1 కోటి రూపాయలు. బటర్ఫ్లై రియల్ ఎస్టేట్ అని వాళ్ళ దగ్గర నుంచి 1 కోటి రూపాయలు. తర్వాత సబ్స్టేషన్స్లో జాబ్స్ ఉంటాయమ్మా, షిఫ్ట్ ఆపరేటర్స్ అని, దాంట్లో 10 పోస్టులు ఉంటే కొన్ని ఏమో పార్టీకి వెళ్తాయి, కొన్ని ఏమో ఈవిడ చేతిలో పెట్టుకుని వాటిలో ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షలు. అదేవిధంగా వైన్ షాప్స్ ఉన్న సత్యనపల్లికి సంబంధించిన వాళ్ళు కొంతమంది వైన్ షాప్స్ వేసుకుంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి 2 కోట్లు. అదేవిధంగా మేఘనా బార్ నిరంజన గారని యజమాని, ఆయన దగ్గర నుంచి 1 కోటి రూపాయలు ఎంతో డిమాండ్ చేస్తే 70 లక్షలు తీసుకుందట. ఇవన్నీ లిస్టు. అవునవును. అంటే మద్యం, ఇసుక, లేకపోతే ఇలా బార్లు, కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి ఆఖరికి ఏమిటంటారు పసుమర్తి భూములు, సెంటు భూములు, ప్రభుత్వానికి ఇచ్చేటువంటి భూములు ఉంటాయి కదా, దళితులకు ఇస్తారు భూములు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లాగేసి ఈ రోజున బయటకు వచ్చి అదే నంగనాచి కబుర్లు అనకూడదు కానీ ఆ మాట, అవి వచ్చి నా కులం లేకపోతే నా మతం అని చెప్తే ఎవరు నమ్ముతారు? అంటే మీకేమో చిలకలూరుపేటకు వచ్చేటప్పటికి బీసీ మహిళ, గుంటూరు వెళ్ళి కంటెస్ట్ చేసినప్పుడేమో భర్త కులం ఓసీ కాబట్టి ఓసీ మహిళ, అక్కడేమో కాపు కార్డు, ఇక్కడ బీసీ కార్డు పెట్టారు. ఇప్పుడు యాక్చువల్గా ఆవిడ ఎవరో తెలంగాణలో పుట్టి పెరిగి చదువుకున్నటువంటి వ్యక్తి, ఆంధ్ర కోళ్ళగా వచ్చింది. ఇప్పుడు అంటే తెలంగాణ కార్డు కూడా వాడేస్తుందేమో మనకు తెలిసి. అంటే చేసిన తప్పులన్నీ చేసేసి ఈ రోజున వచ్చి వీటి వెనకాల దాక్కుందామంటే కుదరదు. మీరు అంటుంది ఈవిడే కాదు, ఇక ఈ లిస్టు చాలా ఉంది. మా కూటమి ప్రభుత్వం మీద అందరూ ఆరోపణలు,
ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, 8 నెలలు అయిపోతుంది, మీరు ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదు అని ఈ రోజున ప్రజలు గమనిస్తున్నారు. అంటే వీళ్ళ కక్ష ధోరణ చర్యలుగా గత ప్రభుత్వం చేసినట్టు వీళ్ళు చేయరు, ఖచ్చితంగా పక్కా ప్రూఫ్స్ తోటే అందరినీ అరెస్ట్ చేస్తారు అనేటువంటిది ఇలా తేటతలం అవుతుంది. ఖచ్చితంగా మిగతా వాళ్ళు ఎవరైతే ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్పారో, అవినీతి అంటే మేమే అధికారంలో ఉంటామనేటువంటి ఒక అహంకారంతో ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళందరూ కట్టడాలు వచ్చి లెక్క పెట్టవలసిందే. న్యాయస్థానం ముందు పెట్టడం వరకు మన ధర్మం. న్యాయస్థానం ఏం తీర్పులు ఇస్తాయి, ఎంతవరకు శిక్ష ఇస్తుంది అన్నది న్యాయస్థానం ఇష్టం. కానీ మేము ఎక్కడా కూడా ఇప్పుడు జరిగినటువంటి ఎవరు ఆఖరికి సోషల్ మీడియా సైకోల మీద కూడా నోటీసులు ఇచ్చి పకడ్బందీగా వాళ్ళ మీద ఆధారాలతో సహా న్యాయస్థానం ముందు నిలబెట్టాం. న్యాయస్థానాలు కొంతమందికి శిక్ష ఇచ్చినాయి, కొంతమందికి ఏమో రిలీజ్ చేసినాయి, కొంతమందికి కొంతకాలం శిక్ష విధించి తర్వాత రిలీజ్ చేసి జరుగుతున్నాయి. అంతే తప్ప అర్ధరాత్రి అపరాత్రి గోళ్ళ దూకేటువంటి అరెస్టులు చేయడం అనేది కూటమి ప్రభుత్వం చేయదు. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది పెద్ద మాటలు చెప్తున్నారు, బెట్టింగ్ యాప్స్ అని అదని ఇదని చెప్పి వాళ్ళందరూ కూడా వస్తారు. ఎవరైతే గత ప్రభుత్వం చేసిన వాళ్ళందరూ కూడా ఆడుదాం ఆంధ్ర స్కామ్ కావచ్చు, రైసు స్కామ్ కావచ్చు, లేకపోతే కాకినాడ సెజ్, కాకినాడ పోర్టులు కావచ్చు, లేకపోతే అంటే ఇవన్నీ కాదు, మద్యం, ఇసుక, ఏ కుంభకోణాలు ఎవరు ఎంత దోచుకున్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు. శాలిని నేను అంటుంది అందరూ కట్టడాలు వచ్చి లెక్క పెట్టవలసిందే. అక్కడికి వచ్చిన తర్వాత నాకు కులం కార్డు అంటే మీరు ఆవిడ ఏదో బీసీ కులం ఇలా అడ్డు పెట్టుకుంది, ఆవిడ దోచుకున్న సొమ్ము అంతా ఏమైనా బీసీ సంఘాలకి ఏమైనా పంచిపెట్టిందా, బీసీ సామాజిక వర్గానికి ఏమన్నా ఖర్చు పెట్టిందా? ఆవిడే తిన్నది కదా. ఆవిడ బాధితుల్లో బీసీలు కూడా ఉన్నారు కదా. కులం చూసుకోలేదు కదా. ఆవిడ దోపిడీ చేసినప్పుడు అవతల కూడా కన్స్ట్రక్షన్ కడతానంటే ఆవిడ బీసీఆ, ఎస్సీఆ, ఓసీ అని చూసుకోవాలా, కులం చూసుకోవాలా. ఆ పెట్టిన కన్స్ట్రక్షన్ ప్రకారం డబ్బులు అడిగింది. అదేవిధంగా అంటే ఇవన్నీ ఆరోపణలు వాస్తవాలా కాదని ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి. కొంతమంది ఇంకా చెప్పలేకపోతున్నారు. గుంటూరు సంబంధించి ఒక హాస్పిటల్ ఆయనకి సంబంధించి వాళ్ళని కూడా బెదిరించి అలాగే డబ్బులు తీసుకుందట. ఇవన్నీ కొన్ని పేర్లు బయటకు రావట్లా. నిజాలు ఆధారాలతో సహా ఇప్పుడు కొంతమంది బయట చెప్పకపోతే ఎవరేం చేయలేం, కానీ ఆధారాలతో సహా బయట పెట్టిన వాళ్ళది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే అవినీతి సొమ్ము తినేశారో వాళ్ళ దగ్గర నుంచి కెక్కించవలసిన పరిస్థితి కూడా ఉంది కదా. అదే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుందమ్మా. ఖచ్చితంగా ఈ లిస్ట్ ఉంది చూసారా, నెక్స్ట్ ఎవరో అని అనుకుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఈవిడ వస్తుంది, తర్వాత రోజావా, కొడాలి నాన్న, పేరు నాన్న, ద్వారంపూడ, వీళ్ళందరూ కూడా ఎవరైతే దగ్గర పడ్డారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ లైన్లోకి రావాల్సిందే. అందరి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. అయితే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి విడతల రజని మాట్లాడాను సార్. ఏసీబీ A1గా కేసు నమోదైంది, ఇదంతా కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తుంది అని ఆమె మాట్లాడుతుంది. వ్యాఖ్యలు ఎలా చూడాలి? నిజంగా కుట్రపూరితంగా కక్ష ధోరణి చర్యలతో కానీ కార్యక్రమం చేస్తుంటే కోర్టుల ముందు నిలబడవు కదా. కోర్టు కావాల్సింది ఏంటి? ఆధారాలు, సాక్ష్యాలు. సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేస్తే న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని నిచ్చెవాట్లు పెడతాయి. ఇటువంటిది లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేశారని. అందులో విడుదల రజని ఆమె మినిస్టర్ కూడా చేసింది. మినిస్టర్ చేసింది కాబట్టే గవర్నర్ గారి పర్మిషన్ 17A సెక్షన్ ఉంది కదా, కాబట్టి దాని ప్రకారం చేసుకునే కార్యక్రమాలు చేస్తుంది. యాక్చువల్గా 17A వర్తించదు. ఇవి చేసిన కార్యక్రమాలు మినిస్టర్ కాకముందువి. నేను అంటుంది ఆమె ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా చేసింది. నా హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో తీర్చిదిద్దేశాను అంది. కానీ ప్రజలు ఎవరో కనీసం వైద్య సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితులు చేసేసింది. నేను అంటుంది వాళ్ళకి శాఖకు సంబంధించి పక్కన పెట్టి ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొత్తం ప్రకృతి సంపద మీద అంతా నాదే. అంటే నేను ఒక మోనార్కుని, ఒక ఎమ్మెల్యే అంటే నేను ఒక నియోజకవర్గానికి మోనార్కుని. నా సంతకం లేకపోతే నా కనుసన్నల్లో లేకపోతే మాత్రం ఊరుకునేది లేదు, అందరూ కూడా కప్పం కట్టవలసిందే అనే ధోరణితో కార్యక్రమాలు చేసింది. ఆధారాలతో సహా అక్కడ నిలబెడతామే తప్ప ఆధారాలు లేకుండా మాత్రం ఎవరి మీద చర్యలు తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు. ఆవిడ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఎన్ని రకాలుగా చేసినా ఖచ్చితంగా న్యాయస్థానాలు మాత్రం ఆధారాలు చూస్తే ఆధారాలకు తగ్గట్టుగా శిక్ష విధిస్తాయి. థ్యాంక్ యూ సార్. నమస్తే.